హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మునాని. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం టాటా హెక్సా XT మాన్యువల్ అయితే తీసుకురావడం జరిగింది. మన దగ్గర రెండు కార్లు ఉన్నాయి. ఒకటి ఆటోమేటిక్ ఉంది, అలాగే చూసుకున్నట్టు ఒకటి ఆటోమేటిక్ ఉంది, ఒకటి మాన్యువల్ అయితే ఉంది మన దగ్గర. రెండు కూడా అది XTA, ఇది XT వేరియంట్ అండి. 10 ఎయిర్ బ్యాగ్స్ కారు, టాప్ అండ్ వేరియంట్ అండి. ఫ్రెండ్స్, ఈ కారు చూసుకున్నట్లయితే హర్యానా కారు, ఢిల్లీలో ఉంది. రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను, ఎన్ఓసి ఇస్తాను, ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. అదర్ స్టేట్ కార్లో ఫైనాన్స్ రావండి. ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మన చేతికి అయితే కారు అయితే ఇస్తారు. ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్ళచ్చు. మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్, కంటైనర్ ఛార్జెస్, కమిషన్ ఇచ్చిన తర్వాత కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం జరిగింది. నా పేరు పీవీసీ మున్నా. నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో పీవీసీ మున్నా వెహికల్స్ అనే కార్ బజార్ ఉంది. నేను ఢిల్లీలో ఉన్నాను. ఈ కారు కూడా ఢిల్లీలో అయితే ఉందండి. టాటా హెక్సా XT వేరియంట్ మాన్యువల్ అండి. 2017 మ్యానుఫ్యాక్చరింగ్, 18 రిజిస్ట్రేషన్, 2033 దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది. 82,000 కిలోమీటర్లు తిరిగింది. జెన్యూన్ రేటింగ్ అండి. డీజిల్ కార్ అండి. అలాగే మాన్యువల్ గేర్స్ అండి. ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ కార్ అండి. కండిషన్ విషయంలో ఈ కార్ ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. ఇంజన్ యొక్క పికప్ నెంబర్ 1గా ఉంది. సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. 80-90% 4 టైర్స్ ఉన్నాయి. స్టెప్నీ అన్యూజ్ అండి. అలాగే ఎలై వీల్స్ అయితే ఉన్నాయి. ఏసీ చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్లో ఉంది. మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది. అలాగే పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. అలాగే రియర్ ఏసీ వెన్స్ కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయండి. అలాగే చూసుకున్నట్లయితే పవర్ విండోస్ కూడా 4 కూడా వర్కింగ్లో ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. 2 కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సేఫ్టీ విషయంలో 10 ఎయిర్ బ్యాగ్స్, ABS, రివర్స్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి. సీట్ కవర్స్ క్యాప్టెన్ సీట్స్ అండి. 6 సీటర్ కారు. సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే ఈ కారుకి 100కి దాదాపుగా 80-90% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. ఇక కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే సేఫ్టీ విషయంలో 10 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే పెరల్ వైట్ అండి. ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. నాన్ యాక్సిడెంట్ కారు. 1-2 చోట్ల గీతలు పడతాయి. 1-2 టచ్ అప్లు అనేది కామన్గా అయితే పడతాయి. కారు బాడీ పరంగా 4-8 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. డోర్ పేస్టింగ్, బాడీ పంచింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది. రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కింద బాడీ పర్ఫెక్ట్గా ఉంది. వెనకాల డిక్కీ డోర్ పర్ఫెక్ట్గా ఉంది. బూట్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఫ్రంట్ 2 లెగ్స్ కానీ, రేడియేటర్ పట్టి కానీ, అలాగే ఫ్రంట్ పొజిషన్ బాడీ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి. ఇన్సూరెన్స్ కూడా ఈ కారు ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది. 7,80,000 రూపాయల ఐడి వాల్యూతో ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది. ఈ కారు ధర చూసుకున్నట్లయితే 6,45,000 రూపాయలు, 6,45,000 రూపాయలు చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ రేట్ కాదు. ఇందులో కొద్దిగానే బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఒకసారి కారు మొత్తం చూపిస్తాను, చలో వచ్చేయండి. ఫ్రెండ్స్ చూడొచ్చండి, టాటా హెక్సా XT వేరియంట్ మాన్యువల్ అండి. ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ, ఎటువంటి డెన్స్ అయితే లేవు. హెడ్ ల్యాంప్స్ 100కి 100% ఉన్నాయి. ఫాగ్ ల్యాంప్స్ కానీ, బంపర్ కానీ, గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. గ్రిల్ కూడా. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి. కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్. అలాగే టైర్స్ వచ్చేసి ఒక 80-90% టైర్స్ ఉన్నాయి. ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు, చాలా అంటే చాలా నీట్గా ఉంది. అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. చూడొచ్చు, డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఒక 90% టైర్స్ ఉన్నాయి. ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి, చాలా అంటే చాలా నీట్గా ఉంది. వెనకాల 2 టెయిల్ ల్యాంప్స్, బంపరు, డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే వాషర్ విత్ ఫైబర్ డీఫాగర్ అయితే ఉంది. రూఫ్ కూడా చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే బూట్ స్పేస్ చూడొచ్చు. ఎక్కడ బాడీ పంచింగ్ కానీ, పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే చూసుకున్నట్లయితే 100కి 100% స్టెప్నీ టైర్ అయితే ఉంది, అన్యూజ్ అండి. అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడొచ్చండి. కారు యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ వచ్చేసి దాదాపుగా 80-90% టైర్స్ ఉన్నాయి. ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే క్యాప్టెన్ సీట్స్ అండి. సీట్ కవర్స్ 80-90% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. రియర్ ఏసీ వెన్స్ కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి. రూఫ్ మొత్తం కూడా చాలా నీట్గా ఉంది. అలాగే 80-90% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. డాష్బోర్డ్ లుక్ కూడా చాలా నీట్గా ఉంది. అలాగే చూసుకున్నట్లయితే కర్టన్స్ కూడా అయితే వస్తాయి ఈ కార్కి. అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది. అలాగే 4 పవర్ విండోస్, మిర్రర్ కంట్రోల్స్ వర్కింగ్లో ఉన్నాయి. సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే ఒక 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. కీస్ చూసుకున్నట్లయితే ఈ కార్కి 2 కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి. అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తున్నాను చూడొచ్చు. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది. ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. అలాగే చూసుకున్నట్లయితే సేఫ్టీ విషయంలో 10 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. ABS అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే ఈ కార్ వచ్చేసి మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే ఏసీ కూడా చిల్డ్ ఏసీ మంచి వర్కింగ్లో ఉంది. అలాగే మోడ్స్, డ్రైవింగ్ మోడ్స్ కూడా అయితే ఉన్నాయి. అలాగే చూసుకున్నట్లయితే గేర్స్ కూడా స్మూత్గా పడుతున్నాయి. గేర్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. క్లచ్ కూడా చాలా స్మూత్గా అయితే ఉందండి. చూడొచ్చు డాష్బోర్డ్ లుక్స్. అలాగే చూడొచ్చండి, రీడింగ్ చూసుకున్నట్లయితే 82,000 కిలోమీటర్లు తిరిగింది. జెన్యూన్ రీడింగ్ అండి. క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు. అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా నీట్గా అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే
ఒకసారి ఇంజన్ చూపిస్తానండి, చూడొచ్చు. టైర్స్ వచ్చేసి 80-90% టైర్స్ ఉన్నాయి. ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఇంజన్ యొక్క నాయిస్ పర్ఫెక్ట్గా అయితే ఉందండి. ఇంజన్ యొక్క నాయిస్ పర్ఫెక్ట్గా ఉంది. అలాగే చూసుకున్నట్లయితే బ్యాటరీ ప్రాబ్లం అయితే ఏం లేదు. ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది. అలాగే రేడియేటర్ పట్టి మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి, చూడొచ్చు. ఇంజన్ యొక్క నాయిస్ ఎక్సలెంట్గా అయితే ఉంది. అలాగే మొత్తం బానెట్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. కంపెనీ లేబుల్స్తో బానెట్ అయితే ఉందండి. 2017 మ్యానుఫ్యాక్చరింగ్, 18 రిజిస్ట్రేషను, టాటా హెక్సా ఎక్స్టీ వేరియంట్ అండి, మాన్యువల్ అండి. 82,000 తిరిగింది. ఫస్ట్ ఓనర్ కారు, 2 keys ఉన్నాయి, ఇన్సూరెన్స్ ఉంది. ఈ కారు ధర 6,45,000 రూపాయలు, 6,45,000 రూపాయలు చెప్తున్నారు. కొద్దిగానే బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను. అందరికీ బాయ్, జై హింద్.